వందనాలు తెలియజేస్తున్నాను. కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. మొదటి 9 వచనాల్ని మనం మార్చి చదువుకుందాం. మొదటి కొరింథీ 3వ అధ్యాయం. మొదటి 9 వచనాల్ని మనం మార్చి చదువుకుందాం. సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతిని. శరీర శరీర సంబంధులైన మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చెను. మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకుని వారు కారా? అపోలో ఎవడు? పౌలెవడు? పరిచారకులే కదా. ఒక్కొక్కరికి ప్రభు అనుగ్రహించిన ప్రకారము వారి ద్వారా మీరు విశ్వసించితిరి. కాబట్టి వృద్ధి కలగచేయు దేవునిలోనే గాని నాటు వానిలోనైనను నీళ్లు పోయు వానిలోనైనను ఏమీయూ లేదు. మేము దేవుని జతపనివారమై ఉన్నాము. మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు. ప్రభు సహార్థమై ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా, ప్రేమగల తండ్రి యేసయ్య, మీకు వందనాలు ప్రభా, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇంతవరకు తండ్రి ప్రభా, మీ యొక్క పరిశుద్ధ దినంలో, పరిశుద్ధ సంఘంలో ప్రభా, సంఘస్థులందరితో కలిసి మిమ్మల్ని ఆరాధించడానికి, మీ యొక్క పనుల్లో చేతులు వేయడానికి మీరు మా పట్ల చూపిన కృపను బట్టి, మాకు దయచేస్తూ వచ్చిన సహాయాన్ని బట్టి మీకు వందనాలు ప్రభా, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ సమయంలో తండ్రి ప్రభా, మరొకసారి మీ సన్నిధానికి వస్తూ ఉండగా మీ యొక్క వాక్యం ద్వారా తండ్రి మాతో మాట్లాడండి, మమ్మల్ని సరిచేయండి ప్రభా. మీరు ఏమైతే మాతో బయలుపరచాలని, మాతో అనుకుంటూ ఉన్నారో ఆ విషయాలు తండ్రి ప్రభా మేము స్పష్టంగా నేర్చుకొని ఆ విధంగా తండ్రి మా యొక్క జీవితాల్లో మేము సరి చేసుకొని ముందుకు వెళ్ళడానికి సహాయం దయచేయమని కోరుకుంటున్నాం. నిలబడిన తండ్రి ప్రభా, కేవలం మీ యొక్క ప్రేమను బట్టి, కృపను బట్టి నిలబెట్టి వాడుకోమని కోరుకుంటూ నా తండ్రి, నా ప్రభు నేను యేసునామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. రైట్. జనరల్గా కొన్నిసార్లు కొన్ని పరిస్థితుల్లో మనుషుల్ని రకరకాల వ్యక్తులు రకరకాలుగా విభజించి చూస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, రాజకీయ నాయకులు మనుషుల్ని ఎలా చూస్తారంటే, మీన్స్ ప్రజల్ని ఓటు ఉన్నవారు, ఓటు లేనివారు. అది వాళ్ళ యొక్క స్ట్రాటజీ. వాళ్ళు ఏదైనా సరే ఒక ప్లానింగ్ చేయాలంటే ఆ స్ట్రాటజీని బేస్ చేసుకొని వాళ్ళు ప్లాన్ చేస్తూ ఉంటారు. అదే ఒక బిజినెస్ మ్యాన్ తన స్ట్రాటజీ, తన ప్రణాళిక చేసేటప్పుడు రిచ్ పీపుల్, పూర్ పీపుల్, ధనం ఉన్నవాళ్ళు, ధనం లేనివారు, ఆ స్ట్రాటజీని బేస్ చేసుకొని వాళ్ళు ప్లాన్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఒక ఎడ్యుకేషనలిస్ట్ అంటే ఒక విద్యావేత్తలు వాళ్ళు ఎలా ప్లాన్ చేస్తారంటే ప్రజలను ఏ విధంగా విభజిస్తారంటే చదువుకున్న వాళ్ళు, చదువు లేనివారు. అంటే ప్రపంచంలో ఉన్న ఏ వ్యక్తి అయినా సరే జనాభాను అందరినీ కూడా జనరలైజ్డ్గా ఉన్న వాళ్ళందరినీ కూడా ఒక కేటగరైజ్ చేయాలి అంటే వాళ్ళ విభాగాల్లో వాళ్ళకున్న దాన్ని బట్టి ప్రణాళిక వేస్తారు. ఆ విధంగా వాళ్ళు చేయాలనుకుంటున్న పనిని, వాళ్ళు అవలంబించాలనుకుంటున్న ప్రణాళికల్ని మనుషులు ఏ విధంగా ఉన్నారు అని విభజించి దాని ప్రకారం వారి ప్లాన్స్ని, ప్రణాళికల్ని అమలు చేస్తారు. రైట్. అదేవిధంగా బైబిల్ ప్రకారం మనం గమనిస్తూ వచ్చినప్పుడు బైబిల్లో మన అందరికీ సామాన్యంగా అర్థమైన విషయం, ప్రజల్ని ఏ విధంగా విభజించవచ్చు బైబిల్ ప్రకారం అంటున్నప్పుడు మనం అనుకుంటున్న, మనకు తెలిసిన విషయాలు రెండు. ఒకటి దేవుణ్ణి నమ్మినవారు, మరొకటి దేవుణ్ణి నమ్మనివారు. సింపుల్. అయితే అదే విషయమే పౌలు ఇక్కడ రాస్తూ వచ్చాడు. ఇక్కడ మనం గమనించిన మొదటి కొరింథీ 2వ అధ్యాయంలో, ఈ 2వ అధ్యాయంలో 14వ వచనంలో ఇలా రాయబడుతుండేది. నేను చదువుతున్నాను. మొదటి కొరింథీ 2:14. ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయములు అంగీకరింపడు, అవి అతనికి విరితనముగా ఉన్నవి, అవి ఆత్మార్ము చేతనే వివేచింపదగును గనక అతడు వాటిని గ్రహింపచారడు. ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును గాని అతడు ఎవని చేతనైనా వివేచింపబడడు. ఇక్కడ
అపోస్తలుడైన పౌలు ఈ 2వ అధ్యాయం ఎండింగ్‌లో రాయబడుతున్న మాటలు ఏందంటే, మనుషుల్ని 2 రకాలుగా అతను చెప్తూ ఉన్నాడు. ఒకటి ప్రకృతి సంబంధమైన వాడు, మరొకటి ఆత్మ సంబంధమైన వాడు. ప్రకృతి సంబంధమైన వాడు అనే విషయం మనకు క్లియర్‌గా అర్థమైపోతుంది. అతను యేసుప్రభు వారిని నమ్మిన వ్యక్తి కాదు. యేసుప్రభు వారిని సంతోషంగా అంగీకరించిన వ్యక్తి కాదు. అతడు ఏమాత్రం కూడా తన యొక్క పాపస్థితిని అర్థం చేసుకొని, నాకు రక్షకుడు కావాలి, నాకు రక్షణ అవసరత ఉంది అనే విషయంలో ఏమాత్రం కూడా అతను దాని గురించి ఆలోచించి నా వ్యక్తిమతకి కాదు. సో కాబట్టి అతనిలో దేవుని ఆత్మ అనేది లేదు. అంటే అతను రక్షింపబడనివాడు. రైట్. అదేవిధంగా రెండవ వ్యక్తి మనం ఇక్కడ గమనించినప్పుడు 15వ వచనంలో ఆత్మ సంబంధి అయిన వాడు. ఇతడు రక్షింపబడినవాడు. దేవుని యొక్క ఆత్మని అనుసరించి నడుచుకునేవాడు. దేవుని యొక్క ఆత్మ అనుసారం అతను కొనసాగేవాడు. ఇది రెండవ రకమైన వ్యక్తి. అయితే ఈ 2 రకాల వ్యక్తులతో పాటు పౌలు మూడో రకమైన వ్యక్తిని, మూడో రకమైన జనాంగాన్ని ఇక్కడ పరిచయం చేస్తున్నాడు. ఆ మూడో రకమైన జనాంగం ఎవరు? వీరిద్దరితో పాటు ఇంకొక ఎవరుంటారు అనే అనుమానం ఉన్నప్పుడు మనం చదువుతూ వచ్చినట్టయితే, మనం చదువుకున్న వాక్య భాగంలో 1 కొరింథీ 3:1 రాయబడుతున్న మాట, సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతేని, శరీర సంబంధులైన మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చాను. పౌలు చెప్తున్న మూడో కేటగిరీ పసిబిడ్డలు. క్రీస్తునందు పసిబిడ్డలు. వీళ్ళు రక్షింపబడిన వారే. వీళ్ళు దేవుని యొక్క సంఘంలో చేర్చబడిన వారే. యేసు ప్రభువారిని తమ స్వంత రక్షకునిగా అంగీకరించిన వారే. అయినప్పటికీ వారు క్రీస్తునందు పసిబిడ్డలుగానే ఉన్నారు. ఇక్కడ దాదాపు పౌలు కొరింథీ సంఘాన్ని అక్కడ స్టార్ట్ చేసి, అక్కడ సంఘాన్ని ఏర్పాటు చేసి, ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత మరలా ఈ ఉత్తరం రాయడానికి గల గ్యాప్ దగ్గరగా 3 నుంచి 5 సంవత్సరాలు ఉంటుందని చెప్పి చరిత్రకారులు చెప్తూ ఉంటారు. అంటే వాళ్ళు అప్పటికే విశ్వాసులుగా కొనసాగి దాదాపు 5 సంవత్సరాలు మనం అనుకోవచ్చు, లేదా 3 సంవత్సరాలు. సో 3 సంవత్సరాల వరకు వాళ్ళు ఆత్మీయమైన అనుభవాల్లోనే దేవుని యొక్క వాక్యాన్ని వింటూనే వాళ్ళు కొనసాగుతూ ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో వీళ్ళ గురించి రాయబడుతున్న మాట, వీళ్ళు క్రీస్తునందు పసిబిడ్డలు. సాధారణంగా మనకి పిల్లవాడు పుట్టినప్పుడు ఆ పుట్టిన పిల్లవాడిని దాదాపు అతనికి పాలు అనేది ఎప్పుడు దాకా ఇస్తామంటే మ్యాక్సిమం 6 మంత్స్. 6 మంత్స్ వరకు పాలతో వాళ్ళని పెంచి పోషిస్తారు పసిబిడ్డలుగా. ఆ తర్వాత నుంచి 6th మంత్ స్టార్టింగ్ నుంచో లేదా ఎండింగ్ నుంచో చిన్నగా ఘనమైన ఆహారాన్ని, కొంచెం గట్టి అయిన ఆహారాన్ని, అది అట్టిపండనో ఫ్రూట్ అనో ఏదో ఒకటి జావనో కొద్దిగా పాలు కాకుండా మరొకటి వాళ్ళు పెంచడానికి ట్రై చేస్తూ ఉంటాం. అయితే అదే పిల్లవాడు మనకి 3 సంవత్సరాలు వచ్చినా అతనికి, లేదా 5 సంవత్సరాలు వచ్చినా స్టిల్ ఇంకా పాలు మాత్రమే తాగుతున్నాడు. ఇంకా ఘనమైన ఆహారాన్ని, పండుని కానీ అన్నాన్ని కానీ వేరే ఏదైనా సరే పాలు కాకుండా మరొకటి ఏది తిన్నా సరే వాంతి చేసుకుంటున్నాడు. అతని శరీరంలో ఏమాత్రం ఇమ్మట్లేదు. అంటే ఆ తల్లిదండ్రులకి ఎటువంటి బాధ ఉంటుంది? అరే మా వాడు పెద్దవాడు అవ్వలేకపోతున్నాడు, వాడికి ఘనమైన ఆహారాన్ని తినలేకపోతున్నాడు, వాడు ఇప్పటికీ పుట్టినప్పుడు ఎలా ఉన్నాడు ఇప్పుడు అలాగే ఉన్నాడు, వాడికి వయసు చూస్తే 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు, కానీ ఇంకా పిల్లవాళ్ళలాగానే పాలే తాగుతున్నాడు, వాడికి ఘనమైన ఆహారం తినలే అరాయించుకోలేకపోతున్నాడు. ఏంటి అన్నప్పుడు తల్లిదండ్రులకి బాధ ఉండదా? వాడిని బట్టి ఆ యొక్క బాధ, వాళ్ళ కళల్లో ఆ దిగులు అనేది ఉండదా? సేమ్ ఎగ్జాక్ట్లీ. విశ్వాసిగా వాళ్ళు యేసుప్రభుని అంగీకరించి 3-5 సంవత్సరాలు అవుతున్నా కానీ స్టిల్ ఇప్పటికీ వాళ్ళు పసిపిల్లల్లాగా పాలే తాగుతున్నారు. దేవుని వాక్యాన్ని వింటలానే కాదు, కానీ అది వాళ్ళు ఇమ్మడతల్లా. ఇక్కడ యేసుప్రభు గురించిన మాటలు వాళ్ళు వింటున్నారు, కానీ దాన్ని అర్థం చేసుకొని వాళ్ళ జీవితాల్లో దాన్ని చూపించలేకపోతున్నారు. పౌలు గారి యొక్క మాటల్లో ఇంకా పసిబిడ్డలే, వీళ్ళు ఎదుగుదల లేదు అంటే అర్థం ఏంటంటే వాళ్ళు గొప్ప ప్రసంగాలు వినలేకపోతున్నారు అని కాదు. వాళ్ళు మాటలు వింటున్నారు, ప్రసంగాలు వింటున్నారు, దీని యొక్క వాక్యాన్ని వింటున్నారు, కానీ విన్న దాన్ని వాళ్ళ జీవితాల్లో ప్రాక్టీస్ చేయట్లా. వాక్యాన్ని అనుగుణంగా వాళ్ళ జీవితాల్లో దాన్ని కొనసాగించట్లా. క్రైస్తవంలో అభివృద్ధి అనేది, క్రీస్తులో మనకి అభివృద్ధి అనేది ఎలా కనపడుతుందంటే, ఆత్మీయమైన అభివృద్ధి ఒకటి మనం వినే వాక్యాన్ని బట్టి కాదు, కానీ విన్న వాక్యాన్ని మన జీవితంలో అవలంబిస్తున్న దాన్ని బట్టి, మన జీవితాల్లో వచ్చిన మార్పుని బట్టి,
ఒకప్పుడు యేసుప్రభువుని అంగీకరించినప్పుడు మన జీవితం ఎలా ఉంది? గడిచే కొద్దీ వాక్యాన్ని వింటున్న కొద్దీ వాక్యానుసారంగా మనం దాన్ని మన జీవితాల్లో అవలంబిస్తున్నప్పుడు మనలో కనపడే మార్పు, మనలో వచ్చే ఆ ట్రాన్స్ఫర్మేషనే మన యొక్క గ్రోత్ ఏంటనేది మనకు తెలియజేసేది. మనం ఇంకా ఆ ట్రాన్స్ఫర్మేషన్, ఆ యొక్క మార్పు అనేది మన జీవితాల్లో కనపడకపోతే మనం ఇంకా పసిపిట్టలే, పేరుకే రక్షింపబడ్డాం. స్టిల్ వీఆర్ బేబీస్ ఇన్ క్రైస్ట్. పౌలు వాళ్ళని బట్టి అదే బాధపడుతున్నాడు. అయ్యా, మీరు మీ జీవితాల్లో ఇంకా ప్రస్ఫుటంగా మార్పు కనపడదని నేను ఆశపడ్డాను. నేను మీ దగ్గర నుంచి వెళ్ళిపోయిన తర్వాత దాదాపు 3-4 సంవత్సరాలు అవుతుంది కాబట్టి మీరు చాలా గొప్పగా క్రీస్తు యొక్క స్వారూప్యం మీలో ఏర్పడిందేమో, క్రీస్తు వల్ల మీరు నడుచుకుంటున్నారు, నేను చాలా గొప్పగా మీ గురించి అనుకుంటూ ఉంటున్నాను. కానీ మిమ్మల్ని చూస్తే, మీ జీవితం చూస్తున్నప్పుడు మీరు ఇంకా పసిపెట్టలుగానే, క్రీస్తునందు ఇంకా పసిపెట్టలుగానే మీరు ఇంకా కనపడుతున్నారు. మీలో క్రీస్తు స్వారూప్యం ఇంకా మీలో కనపడతలేదు నాకు అని వాళ్ళ గురించి బాధపడుతున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన జీవితాల్లో యేసుప్రభువుని అంగీకరించి సంవత్సరాలు రోజులు గడిచిపోతున్నప్పుడు మనలో ఇంకా అటువంటి మార్పు, క్రీస్తు యొక్క స్వారూప్యంలోకి మారడం అనేది మన యొక్క అల్టిమేట్ టార్గెట్. ప్రతి ఒక్క క్రైస్తవుడు రక్షింపబడిన తర్వాత వారి యొక్క అల్టిమేట్ టార్గెట్ ఏంటంటే క్రీస్తు యొక్క స్వారూప్యం. మనం ఆయన యొక్క స్వారూప్యంలోకి మార్పు చెందడం అనేది దేవుని యొక్క అభిష్టం, ఆయన యొక్క కోరిక. ప్రతి ఒక్కరం కూడా ఆయన వలె మనం మారాలి అనేది దేవుని యొక్క కోరిక. అయితే మనం రక్షింపబడిన తర్వాత రోజులు గడుస్తున్నా, వారాలు గడుస్తున్నా, నెలలు గడుస్తున్నా, మన వాక్యం వింటూ, ప్రసంగాలు వింటూ, మీటింగ్స్కి అటెండ్ అవుతూ ఉన్నప్పటికీ మన నాలెడ్జ్, బైబిల్ నాలెడ్జ్ ఎంతగా మన బ్రెయిన్లో ఎదుగుతున్నప్పటికీ మన జీవితంలో అది కనపడకపోతే, మన ప్రవర్తనలో అది మన బయట వారికి కనపడకపోతే మనం పసిపెట్టలేమే. మనం పేరుకే ఎదుగుతున్నాం, మనం పేరుకే ఇన్ని సంవత్సరాలు నేను రక్షింపబడి, ఇన్ని సంవత్సరాలు నేను బాప్తిసం తీసుకొని అని మనం పేరుకే సంవత్సరాలు నెలలు లెక్కేసుకుంటాం. కానీ మన జీవితాల్లో అది కనపడినంత వరకు మనం పసిపెట్టలేము. అదే విషయమై పౌలు కొరింథీయులకి రాస్తూ బాధపడుతున్నాడు. అయ్యలారా, మీలో క్రీస్తు యొక్క స్వరూపం ఏర్పడినంత వరకు నేను ప్రసవేదన పడుతున్నా మీ గురించి. మీరు ఆ విధంగా ఉండాలనేది నా యొక్క కోరిక. కానీ మీరు పసిపెట్టలుగానే ఉన్నారు. మీకు బలమైన ఆహారం పెట్టాలని నేను తాపత్రయపడుతున్నా, కానీ మీరు పసిపెట్టలుగా ఉన్నారు. ఇది ఎలా ఉండేదంటే మనిషి యొక్క జీవితంలో మనకి సామాన్యంగా రక్షింపబడిన తర్వాత మనం ఇంకా ఎదగలేదని అనడానికి మనలో కనపడే కొన్ని లక్షణాలు, కొన్ని అలవాట్లు ఎలా ఉంటాయంటే, మనం మన మనసులో అనుకుంటాం ఫలానా జరగాలి అని, కానీ అది జరగదు. ప్రభువా, నేను అది అనుకున్నా కదా, అది జరిగించచ్చు కదా నా గురించి, అది నా జీవితంలో నాకు అది కావాలి కదా, నాకు ఇవ్వచ్చు కదా అనుకుంటాం. కానీ దేవుడు అది ఇవ్వడు. ఒకసారి దేవుడు అంటారు, నువ్వు ప్రార్థన చేయలేదు కదా అందుకని అది ఇవ్వలేదు అని మేబీ దేవుడు చెప్పినట్టయితే, ఒకసారి సరే ఈసారి నేను ప్రార్థన చేస్తాను, సరే ప్రార్థన చేస్తాను ప్రభువా అది నాకు ఇవ్వు అని బలంగా మనం అడుగుతాం. కానీ ఇంకోసారి కూడా దేవుడు అది ఇవ్వడు. ఈసారి ఎందుకు ఇవ్వలేదు ప్రభువా, నేను ప్రార్థన చేశాను కదా అంటే దేవుడు చెప్పే సమాధానం, అది నీ ఇష్టం కోసం, నీ స్వంత చిత్తాన్ని నెరవేర్చడం కోసం నువ్వు అడిగావు, అందుకని నేను ఇవ్వట్లేదు. చాలాసార్లు మనం అడిగింది ఇవ్వకపోయినా, మనం అనుకుంది జరగకపోయినా చాలా ముభావంగా ఉంటాం, చాలా చిరాగ్గా ఉంటాం. దేవునిలో ప్రభా ఏంది నాకు నేను అడిగినా కానీ ఇవ్వట్లేదు, నేను కోరుకున్నా కానీ ఇవ్వట్లేదని దేని మీద అలగటం మనం స్టార్ట్ చేస్తాం. చిన్నపిల్లలు అంతే, వాళ్ళు అడిగింది ఇవ్వకపోతే అలుగుతారు, ఏడుస్తారు. మనం కూడా అంతే. అది దేవునికి ఇష్టమా, అది దేవుని చిత్తమా అనేది గ్రహించలేని పరిస్థితుల్లో ఉండి, ఇది నా ఇష్టం, నాకు కావాలి అని మనమే బలమైన కోరిక పెట్టుకొని దాన్ని కోరుకుంటాం. దానివల్ల ఒకవేళ అది మన నష్టం చేకూర్చేదైతే దేవుడు దాన్ని అలౌ చేయడు. ఇంకా మనం బలంగా కోరుకున్నట్టయితే నీ ఇష్టం అని అలౌ చేస్తాడు. దాని తర్వాత వచ్చే కన్సిక్వెన్సెస్, దాని ద్వారా వచ్చే దుష్ఫలితాలు కూడా మనమే అనుభవించాలి. అందుకనే దేవుడు చాలాసార్లు మనల్ని మన యొక్క అమాయకమైన అపరివికృత, అంటే మన పరిపూర్ణత లేకుండా, మనకి ఏం జరిగిందో తెలియకుండా అడిగే విషయాలు మనం దేవుడు అలౌ చేయడానికి గల కారణం అదే. చిన్నపిల్లాడికి తెలియదు, వాడు కరెంట్ పట్టుకుంటే షాక్ కొట్టిద్దని, కానీ స్విచ్ చేసి ప్లగ్లో వెళ్ళిపోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు. మనం కూడా చాలాసార్లు మనం అడిగేవి అదే విధంగా ఉంటాయి. మనకు తెలియదు దాని తర్వాత స్విచ్ చేస్తే ఏమవుతుందో మనకు తెలియదు. ఒకవేళ దేవుడు దాన్ని మన జీవితం అనుగ్రహిస్తే మన ప్రవర్తన ఎలా మారిపోయిద్దు. అందుకనే దేవుడు కొన్నిసార్లు వాటిని వద్దు అని చెప్తూ ఉంటాడు. అదేవిధంగా
ఈ ఈ పసిపెట్లుగా ఉండేటప్పుడు ఇలాంటి వారి యొక్క మరొక మెంటాలిటీ, అలాంటి వారికి ఉండే మరొక విధానం ఎలా ఉంటుందంటే, చాలాసార్లు వాళ్ళ యొక్క ఆత్మీయ జీవితంలో వాళ్ళు కనపడటానికి వాళ్ళు ప్రయత్నిస్తారు. వాళ్ళు కనపడే విధంగా వాళ్ళు ప్రయత్నిస్తారు. అంటే వాళ్ళకు ఉండే ఆ యొక్క పాప నైజం అనేది పూర్తిగా వాళ్ళని విడిచిపెట్టదు. ఒకప్పుడు జీవితాలు ఎలా అయితే ఉన్నాయో రక్షింపబడటానికి ముందు, ఆ తర్వాత కూడా అదే పాపమైన ప్రాచీనమైన స్వభావాన్ని ధరించుకొని కొనసాగుతూ ఉంటారు. ఆ పాపపు నేచర్, ఆ పాపపు స్వభావం ఇంకా పూర్తిగా దాని నుంచి బయటకు వచ్చి ఉంటారు. ఒకప్పుడు ఏ పాపాన్ని బట్టి అయితే వాళ్ళు మరలా మరలా పడిపోతూ ఉంటారో, ఏ బలహీనతలు అయితే వాళ్ళు మరలా మరలా పడిపోతూ ఉంటారో, దాన్ని పూర్తిగా విడిచిపెట్టకుండా మరలా రక్షింపబడినా కానీ ఇంకా దాని యొక్క మూలాలు లోపల ఇంకా ఉంటూనే ఉంటాయి. సరే, మూలాలు ఉన్నాయి, బాగానే ఉంది, కానీ దానికోసం ప్రయత్నిస్తున్నారా? ప్రార్థన చేస్తున్నారా? దాని నుంచి బయటకు పడాలి ప్రభా అని హృదయపూర్వకంగా దానికోసం కష్టపడుతున్నారా దేవుని సన్నిధిలో అంటే నో. ఇంకా ఆ విషయంలో ఎడత ఎడతెగకుండా దాన్ని ప్రార్థించే విషయంలో, ఆ విషయం నుంచి బయటికి రావడానికి, దాని మీద జయం పొందుకోవడానికి తాపత్రయం తక్కువే. దాని నుంచి బయటికి రావడానికి ఆ పాపపు స్వభావం, ఏదైతే విడిచిపెట్టలేని పాపం ఉందో, ఏదైతే విడిచిపెట్టలేని బలహీనత ఉందో, దాన్ని విడిచిపెడటానికి తాపత్రయపడాం. అందువల్లే మనం ఇంకా పసిపెట్టలుగానే ఉంటాం. మరొకసారి ఏంటంటే, వీళ్ళ యొక్క స్వభావం ఎలా కనపడిందంటే, పరిసయ్యులు ఏ విధంగా అయితే మత్తయి సువార్తలో గమనిస్తున్నప్పుడు ప్రజలకు కనపడాలని చెప్పి నలువీధుల్లో నిలబడి ప్రార్థన చేస్తారు. ప్రజలకు కనపడాలని చెప్పి విందుల్లో అగ్రస్థానాలను వాళ్ళు కోరుకుంటూ ఉంటారు. ఇలాంటి పరిస్థితి బేబీ క్రిస్టియన్స్, క్రీస్తులో ఉండే పసిబిడ్డల్లో ఇలాంటి పరిస్థితి కనపడుతుంది. అంటే వాళ్ళలో అహం, వాళ్ళలో స్వార్థం ఇవి కనపడతానే ఉంటాయి. వాటిని వదిలించుకోవడానికి వాళ్ళు ప్రయత్నించరు. ఎందుకంటే అది పాపం అనే విషయం వాళ్ళకి అర్థం కాదు. ఎందుకంటే ఇది నేను క్రీస్తుని మహిమపరచాలి, నాలో క్రీస్తు కనపడాలి అనేదానికంటే చాలాసార్లు నేను కనపడాలి, నాకు మహిమ రావాలి, నన్ను మెచ్చుకోవాలి, నా ప్రార్థనను బట్టి, నా ఆరాధన బట్టి, నా వాక్య తీరుని బట్టి, నేను నడుచుకునే విధానాన్ని బట్టి, సంఘంలో నేను కనపడే విధానాన్ని బట్టి చాలాసార్లు మనకు తెలియకుండానే ఇతరుల చేత పొగిడింపబడాలి, ఇతరులు నన్ను మెచ్చుకోవాలి అని చాలాసార్లు మనం చేసే పనులు ఆ విధంగానే ఉంటాయి. మన ఆలోచనలు ఆ విధంగానే ఉంటాయి. మన ప్రవర్తన దానికి అనుగుణంగానే ఉండిద్ది. ఇదంతా కూడా క్రీస్తులో పసిపిట్టలుగా ఉన్నప్పుడు మన యొక్క అలవాట్లు. ఆయనలో ఇంకా మనం ఎదగలేదు అని అనడానికి ఇవి రుజువులు. కాబట్టి ప్రియమైన సహోదరులారా, పౌలు వాళ్ళని బట్టి ప్రాధాయపడుతున్నారు. ఇంకా వీళ్ళు ఎలా ఉంటాయి అంటే, మొట్టమొదటిది వాళ్ళ స్వార్థం అయితే, తర్వాత వాళ్ళ స్వీయ కోరికలైతే, మూడోది వాళ్ళీ డిజైర్స్, ఈ లోక సంబంధమైన విషయాలు. కొంతమంది మేబీ వచ్చి, అరే ఇది ఇలా ఉండకూడదు, ఇది ఇలా ఉంటే మంచిది కాదంట అంటే చాలు, అవునా, వెంటనే లోపల గిలి మొదలైపోద్ది. వెంటనే మన లోపల అరే నిజమేనా, ఇలా ఉండకూడదు అయితే వెంటనే తీసేద్దాం. లేదు, కొంతమంది వచ్చి అరే మీరు ఇలా ఉండనప్పుడు ఇది ఏదైనా మంత్రించి పడేస్తే మీరు దాటకూడదు, మీరు చేయకూడదు, అది చేస్తే మళ్ళీ మీకు ఆ కీడు మీకు వచ్చేది. సింపుల్. ఏదైనా ఒకళ్ళు మంచిది కాదు, ఇది కాదన్నప్పుడు లోక పద్ధతులు ఏమైతే ఉంటూ ఉంటాయో వెంటనే ఆ విధంగా మన మనస్తత్వం మారిపోద్ది. ఆ విధంగా చేయడానికి మనం ఈజీగా ట్రాప్ అయిపోతాం. ఇది ఒక రకమైతే, లోకానుసారంగా సామాన్యంగా ఏమైతే రాయబడుతూ ఉంటాయో, అరే ఇది పెద్ద పాపం కాదు, ఇది కామన్, అందరూ ఇలాగే ఉంటారు. ఉద్యోగాల్లో ఇది కామన్, నువ్వు ఈ విధంగా చేస్తేనే నువ్వు ఉద్యోగంలో ఉండగలుగుతావు. నీ బాసు అతని నిజమైన క్వాలిటీ అది కాకపోయినా నువ్వు పొగడకపోతే నువ్వు సక్సెస్ కాలేవు. ఒకవేళ నీ పక్కన వాళ్ళని నువ్వు సక్రమంగా వాళ్ళని మంచి మాటలతో వాళ్ళని ట్యూన్ చేసుకోకపోతే, వాళ్ళకి బిస్కెట్ లేకపోతే రేపొద్దున వాళ్ళు నిన్ను సరిగా పట్టించుకోడు. నీ ఉద్యోగంలో నువ్వు పైకి ఎదగాలంటే నీ బాసులకి, నీ అధికారికి నువ్వు ఎప్పటికి ఏదో ఒకటి గిఫ్ట్ ఇస్తూనే ఉండాలి. ఇది కామన్, ఇది లోక పద్ధతి. ఇలా వాళ్ళీ డిజైర్స్, ఈ లోకపరమైన సాంప్రదాయ విషయాల్లో కూడా మనం పడిపోతూ ఉంటాం. ఇది పసిబిడ్డల్లో కనపడే లక్షణాలు. అందుకనే ప్రియమైన సహోదరులారా, మన జీవితంలో ఇలాంటి విషయాల్లో, ఈ లోకపరమైన విషయాల గురించి కావచ్చు, మనల్ని మనం ఎక్కువగా ఎక్స్పోజ్ చేసుకోవడానికి మనం తాపత్రయపడే విషయాలు కావచ్చు, లేకపోతే
మనలో ఉండే ఈ యొక్క పాప నైజాన్ని, పాప స్వభావాన్ని పూర్తిగా విడిచిపెట్టలేకుండా మరలా అక్కడికే వెళ్ళిపోయి మరలా పడిపోతూ ఉన్నామంటే స్టిల్ వీఆర్ బేబీస్ ఇన్ క్రైస్ట్. క్రీస్తునందు మనం ఇంకా పసిపిట్లమే. ఆ విషయాలను మనం గుర్తిరగాలి. మన జీవితాల్లో మనం ఎక్కడ పడిపోతున్నామో, ఎక్కడ ఏ విషయాలు మనం ఎదగకుండా ఉన్నామో ఆ విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం రక్షింపబడి సంవత్సరాలు గడుచున్నా కానీ క్రీస్తు యొక్క స్వారూప్యం మనలో ఏర్పడకపోతే, మన జీవితంలో మార్పు అనేది ప్రస్ఫుటంగా కనపడకపోతే మనం పసిపిట్లమే. ఆ విషయాన్ని మనం గుర్తిరగాలి. ఇక్కడ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయం 3వ వచనంలో రాయబడుతున్న మాట నేను మరొకసారి నేను చదువుతున్నాను. 3:2 నుంచి నేను చదువుతున్నాను. అప్పట్లో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మల్ని పెంచితిని కానీ అన్నంతో మిమ్మల్ని పెంచలేదు. మీరు ఇంకను శరీర సంబంధులై ఉండుట వలన ఇప్పుడును మీరు బలహీనై ఉన్నారు కాదా? మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకునేవారు కారా? స్టిల్ మనం బేబీస్ అంటే మనం నడుచుకునే నడత శరీర సంబంధంగానే ఉంటుంది. శరీర సంబంధంగానే మన జీవితాలు ఉంటాయి. ఈ లోకపరమైన విషయాల గురించి మన యొక్క ప్రాముఖ్యత ఎక్కువగా ఉంటూ ఉంటుంది. అంటే ఆత్మ సంబంధమైన విషయాల కంటే శరీర సంబంధమైన విషయాలకే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నాము అంటే క్రీస్తునందు పసిపెట్టు. అది ఇంకా ఆ పాపపు వాసన మన నుంచి ఇంకా పూర్తిగా పోలా. ఆ విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. అందుకనే ఇక్కడ రాయబడుతున్న 3వ వచనంలో రాయబడుతుంది వీళ్ళ గురించి వీళ్ళలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే వీళ్ళలో అసూయ ఉంది, కలహం ఉంది. అసూయ అనేది మన యొక్క స్వార్థం నుంచి పుట్టుకొచ్చింది. అరే వాళ్ళకుంది, నాకు లేదు. దేవుడు వాళ్ళకిచ్చాడు, నాకు ఇవ్వలేదు. దేవుడు వాళ్ళని వాడుకుంటున్నాడు, నన్ను వాడుకోవట్లేదు. రైట్. సో దేవుడు వాళ్ళని ఆస్వాదించాడు, నన్ను ఆస్వాదించలేదే. ఇలాంటివి ఇంకా మనం ఇతరులతో కంపేర్ చేసుకుంటూ, ఇతరులను బట్టి మనం ఇంకా బాధపడుతూ, నాకు లేదే వాళ్ళకుందే అనే ఆ విషయాల్లో ఆ అసూయ అనేది మనలో ఇంకా కొనసాగుతూ కనపడుతూ ఉందంటే వీఆర్ స్టిల్ ఇన్ బేబీస్. ఇదేదో బయట వ్యక్తుల గురించి మాట్లాడుతున్నా పౌలు, సంఘంలో చేర్చబడిన వ్యక్తుల గురించే మాట్లాడుతూ వస్తున్నాడు. మీలో ఇంకా అసూయ కలహం ఉంటే, మీరు ఇంకా తోటి వారిని చూసి ఇంకా అసూయ పడుతూ ఉంటే, మీరు ఇంకా తోటి వారిని పోల్చుకుంటారే దేవుడు నన్ను ఇంకా ఆస్వాదించి, ఇంకా నన్ను దేవుడు ఇంకా ఆస్వాదించలేదు, ఇంకా నన్ను బలపరచలేదు, ఇంకా దేవుడు నన్ను ఇంకా వాడుకోవట్లేదు అనే విషయాల్లో మనం ఇంకా బాధపడుతుంటే స్టిల్ వీఆర్ ఇన్ బేబీస్. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆ విషయాలు జ్ఞాపకం చేసుకుంది. దాంతోపాటు ఇక్కడ రాయబడుతున్న మరో మాట అసూయతో పాటు కలహం విషయం. ఇక్కడ ఆ కలహం గురించి రాయబడుతున్న మాట 4వ వచనంలో ఇలా చెప్తున్నాడు పౌలు గారు. నేను పౌలు వాడను, మరి ఒకడు నేను అపోలో వాడను చెప్పుకున్నప్పుడు మీరు ప్రకృతి సంబంధమైన మనుషులు కారా? అపోలో ఎవడు, పౌలు ఎవడు? పరిచారకులే కదా. ఇక్కడ చాలాసార్లు మేబీ మన సంఘంలో కాకపోవచ్చు కానీ బయట మనం గమనిస్తూ ఉన్నప్పుడు ఒక్కొక్కరు వారు అవలంబిస్తున్న విధానాన్ని బట్టి వాళ్ళు గర్వపడేవారుగా ఉంటారు. అంటే మా చర్చి గొప్ప, మా సేవకుడు గొప్ప, మేము అవలంబించే విధానాలు గొప్ప అని వాళ్ళు ప్రభువుని కంటే వాళ్ళు ఫాలో అయ్యే పద్ధతుల్ని వాళ్ళు గొప్ప చేసుకుంటూ ఉంటారు. ప్రభువు కంటే వాళ్ళు బోధించే నాయకుడిని గొప్ప చేస్తూ ఉంటారు. ఇలాంటి విషయాలు మనలో కనపడినప్పుడు మనం పసిపెట్టలేమే. మనం ఎప్పటికి కూడా దేవునికి ఇవ్వాల్సిన క్రెడిట్ని మన సేవకులకో, దేవునికి ఇవ్వాల్సిన ఘనతని మన పద్ధతులకో, దేవునికి ఇవ్వాల్సిన మహిమని మన సంఘాలకు ఆపాదిస్తే వీఆర్ స్టిల్ ఇన్ బేబీస్. క్రీస్తులో మనం ఇంకా పసిపెట్టలేమే. మనం ఇంకా ప్రకృతి సంబంధమైన మనుషులుగానే, మనం ఇంకా శరీర సంబంధమైన మనుషులుగానే మనం ఆలోచిస్తున్నాం. ఆత్మ సంబంధమైన మనుషులుగా మనం ఇంకా మార్పు చెందాల. ఆ విధంగా మనం ఇంకా ఎదగల క్రీస్తులో. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక్కడ పౌలు 2 విషయాలు మెయిన్గా ఈ మొత్తాన్ని గమనిస్తున్నప్పుడు, ఈ మొదటి 9 వచనం గమనిస్తున్నప్పుడు వాళ్ళ దృష్టికి తీసుకురావాలనుకుంటున్న మెయిన్గా 2 విషయాలు ఇక్కడ మనకు కనపడుతుంది. అవేంటంటే, ఒకటి, మీరు మీ యొక్క పాప స్వభావం నుంచి ఇంకా పూర్తిగా బయటపడాల. ఫస్ట్ థింగ్ అయితే. రెండోది, మీ ఫోకస్ అంతా ఈ లోకపరంగా కనపడుతున్న విషయాలపైనే,
మీ లోకపరంగా మీరు చూస్తున్న మనుషులపైనే, మీ నాయకులపైనే, మీ పద్ధతిపైనే ఉన్నాయి, కానీ దేవునిపైన మీ ఫోకస్ లేదు. ఈ 2 విషయాలు వాళ్ళ దృష్టిలోకి తీసుకురావని చెప్పి పౌలు ఇక్కడ తాపత్రయపడుతున్నాడు. ఒకటి, మీ ప్రాచీన స్వభావాన్ని పూర్తిగా మీరు విడిచిపెట్టలేదు. 2, మీరు దేవుని మీద కాకుండా లోకం మీద మీ ఫోకస్ పెట్టారు. అందుకనే మీరు ఇంకా శరీర సంబంధంగానే నడుచుకుంటున్నారు. మీ జీవితం ఇంకా చిన్నపిల్లలుగానే ఉంది క్రీస్తులో. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, మన జీవితాల్లో ఒకవేళ మనం ఇంకా ఆ ప్రాచీన స్వభావాన్ని పూర్తిగా విడిచిపెట్టకుండా ఉన్నట్టయితే, మనం ఇంకా దేవుని వైపు చూడాల్సిన మనం దేవునిలోంచి రావాల్సిన ఆశీర్వాదాన్ని దేవుని దగ్గర నుంచి పొందుకోకుండా, దేవునికి ఇవ్వాల్సిన మహిమను దేవునికి ఇవ్వకుండా ఇంకా మనం లోకం వైపు, లోక పద్ధతి వైపు, వీటి వైపు మనం చూసినట్టయితే వీఆర్ స్టిల్ ఇన్ బేబీస్. ఈ విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. అయితే ఇక్కడ మీకు ఒక వ్యక్తిని నేను పరిచయం చేసి నేను ముగించాలని కోరుకుంటున్నాను. యేసు ప్రభువారి యందు లేదంటే దేవునిలో అతను ఘనంగా ఆరంభించాడు. దేవునిలో తన యొక్క జీవితాన్ని గొప్పగా ఆరంభించి కాకపోతే ఆ ఆరంభించిన తర్వాత చాలా గొప్పగా కొనసాగుతూ వచ్చాడు. గొప్పగా కొనసాగుతూ దేవుడు అతన్ని స్థిరపరిచాడు. అయితే చివరికి వచ్చేసరికి ఆ స్థిరత్వాన్ని బట్టి అతడు గర్వించబడ్డాడు. తర్వాత అతని యొక్క జీవితం పతనమైంది. ఎవరు ఆ వ్యక్తి, ఏంటి ఆ కథ అనే విషయాన్ని, ఒక వ్యక్తిని గురించి నేను మీకు పరిచయం చేసి నేను ముగించాలని కోరుకుంటున్నాను. దినవృత్తాంతములు 2వ దినవృత్తాంతములు 26వ అధ్యాయం. 2వ దినవృత్తాంతములు 26వ అధ్యాయం 3వ వచనం దగ్గర నుంచి నేను చదువుతున్నాను. 2వ దినవృత్తాంతములు 26వ అధ్యాయం 3వ వచనం దగ్గర నుంచి నేను చదువుతున్నాను. ఉజ్జయ ఏలన ఆరంభించినప్పుడు 16 ఏండ్ల వాడే యెరూషలేములో 52 సంవత్సరములు ఏలెను. అతని తల్లి యెరూషలేము కాపురస్తురాలు, ఆమె పేరు యొకల్య. అతడు తన తండ్రి అయిన అమజ్యా చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించెను. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్యా దినములో అతడు దేవుని ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలం దేవుడు అతన్ని వర్ధిల్ల చేశాను. ఇక్కడ మనకి కనపడుతున్న వ్యక్తి ఉజ్జయ రాజు. ఇతనుకున్న గొప్ప క్వాలిటీ ఏంటంటే, దేవుడు అతన్ని 16 సంవత్సరాల వయసులోనే రాజుగా ఎన్నుకున్నాడు. సింపుల్గా ఇప్పుడు మనకున్న వ్యక్తులు మనం గమనించినప్పుడు జస్ట్ 10th క్లాస్ పాస్ అయిపోయి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదువుతున్న వ్యక్తి, 10th పాస్ అయ్యి ఇంటర్ సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న వ్యక్తిని రాజుగా, ఒక దేశానికి రాజుగా దేవుడు అభిషేకించాడు అంత చిన్న వయసులో. వెరీ గుడ్. అయితే అతను ఆ విధంగా అభిషేకించిన తర్వాత అతన్ని దేవుడు 52 సంవత్సరాలు, 1-2 సంవత్సరాలు కాదు, లేదంటే ఒక ప్రభుత్వానికి 5 సంవత్సరాలు 5 సంవత్సరాలు అలా కాదు, అతన్ని దేవుడు 52 సంవత్సరాలు ఆ యొక్క దేశాన్ని ఏలే విధంగా దేవుడు అతన్ని ఆస్వాదించాడు అంత గొప్పగా. దాంతోపాటు ఇతను ఏ విధంగా ఉన్నాడంటే, యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించే వ్యక్తిగా. ఉజ్జియా దేవుని దృష్టికి యథార్థంగా ప్రవర్తించేవాడు ఉన్నాడు. తన తండ్రి ఏ విధంగా అయితే నడుచుకున్నాడో ఆ తండ్రి అడుగుజాడల్లో తన తండ్రి నడుచుకున్న విధానం ప్రకారం ఇతను దేవుని దృష్టికి యథార్థంగా నడుచుకుంటూ వచ్చాడు. అదొకటైతే, నెక్స్ట్ 5వ వచనం రాయబడుతున్న మాట, దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివిగలన జకర్యా దినములలో అతడు దేవుణ్ణి ఆశ్రయించాడు. సేవకుణ్ణి కూడా అనుసరించే వ్యక్తిగా ఉన్నాడు. జకర్యా గురించి రాయబడుతున్న మాట, ఈ జకర్యా దేవుని యొక్క ప్రత్యక్షత విషయమందు తెలివిగలిగిన వ్యక్తి. అంటే దేవుని గురించిన విషయాల్లో చాలా క్లారిటీ ఉన్న వ్యక్తి. దేవుని ఏ విధంగా ఫాలో అవ్వాలో, దేవుని ఏ విధంగా నడుచుకోవాలో ఆ విషయాల్లో చాలా నమ్మకమైన సేవకుడిగా జకర్యా కనపడుతున్నాడు ఆ దినాల్లో. అలాంటి నమ్మకమైన సేవకుని అనుసరించే వ్యక్తిగా, ఆ యొక్క సేవకుని యొక్క మాటలు వినే వ్యక్తిగా ఇక్కడ ఉజ్జయ మనకి కనపడుతూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు కానీ తర్వాత దేవుడు అతని గురించి రాయబడుతున్న మాట, అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్ల చేశాడు. ఎంతవరకైతే ఆ ఉజ్జయ దేవుణ్ణి ఆశ్రయిస్తూ వచ్చాడో, దేవుని మీద ఆధారపడుతూ వచ్చాడో, దేవుని దగ్గర తనను వేడుకుంటూ వచ్చాడు, ఆ ప్రతిసారి కూడా, ప్రతి సమయంలో కూడా అతన్ని దేవుణ్ణి ఆశ్రయించినంత వరకు దేవుడు అతన్ని వర్ధిల్ల చేస్తూ వచ్చాడు. ఇంతవరకు బాగానే ఉంది. ఆ తర్వాత కూడా యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. 6వ వచనం దగ్గర నుంచి దగ్గరగా 15వ వచనం వరకు చాలా యుద్ధాలు ఇతను చేస్తూ వస్తాడు. ఫిలిస్తీన్లతో చేస్తాడు. తర్వాత ఆ చుట్టుపక్కల ఉండే కొన్ని ప్రాంతాల వారితో ఇతను యుద్ధాలు చేస్తూ వస్తాడు. ప్రతి యుద్ధంలో కూడా దేవుడు అతన్ని బలపరుస్తూ వస్తాడు, జయాన్ని అనుగ్రహిస్తూ వస్తాడు.
ఇంతవరకు బాగానే ఉండేది. తర్వాత ఇతని యొక్క కీర్తి ఎలా ఉండిద్దంటే 15వ వచనంలో రాయబడుతుంది. 15వ వచనంలో, మరియు అతడు అంబులనేమి పెద్ద రాళ్ళనేమి ప్రయోగించుటకై ఉపాయశాలలు కల్పించిన యంత్రములను యెరూషలేములో చేయించి దుర్గములలోను బురుజులలోను ఉంచాను. ఇంకోటి ఏంటంటే, అప్పటి వరకు యుద్ధాల్లో ఆయుధాలను తయారు చేసుకోవాలి, ఉపయోగించుకోవాలి, కొత్త కొత్త వాటిని ఇంట్రడ్యూస్ చేయాలి అనేది ఇతనే స్టార్ట్ చేశాడు. యుద్ధంలో ఉపయోగించి ఆయుధాలని తయారు చేయడం, ఆ ఆయుధాలను తయారు చేసే ఆయుధశాలల్ని ఇతనే ఏర్పాటు చేస్తూ వచ్చాడు. కొత్త యుద్ధ ఆయుధాలని ఇతనే కనిపెడుతూ వచ్చాడు. ఇతని హయాంలోనే అవన్నీ వస్తూ వచ్చినాయి. ఆ తర్వాత రాయబడిన మాట, అతడు స్థిరపడే వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయం కలిగిన కనుక అతని కీర్తి దూరముగా వ్యాపించాడు. ప్రతి విషయంలో కూడా దేవుని మీద ఆధారపడిన విధానాన్ని బట్టి దేవుడు అతన్ని ఆస్వాదిస్తూ వచ్చాడు, అతన్ని వర్ధిల్ల చేస్తూ వచ్చాడు. అతని కీర్తి సుదూరంగా వ్యాపిస్తూ వచ్చింది. ఈ విధంగా అతన్ని దేవుడు స్థిరపరిచిన తర్వాత ఇప్పుడు అసలు స్టోరీ మొదలైంది. 16వ వచనంలో ఇలా రాయబడుతుంది. అయితే అతడు స్థిరపడిన తర్వాత అతడు మనస్సున గర్వించి చెడిపోయాడు. మన జీవితాల్లో దేవుడు మనల్ని ఆశీర్వదించినంత కాలం, దేవుని మనం ఆశ్రయించినంత కాలం ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు. ఒకవేళ ఆ ఆశీర్వాదం నా వల్లనే వచ్చింది, నా స్వంత శక్తి వల్లనే వచ్చింది, నా స్వంత బలం వల్లనే వచ్చింది, నేను చేశాను కాబట్టి, నా తెలివి వలన ఇదంతా జరిగింది కాబట్టి ఇది నాదే అని మనం గర్వించినట్టయితే, ఇది నేను దీన్ని చేశాను, ఇది నా వలన జరిగింది, నేను లేకపోతే ఇది ఉండేదే కాదు, ఇది జరిగేదే కాదు అని గర్వాన్ని తలకెక్కించుకున్నట్టయితే వెంటనే జరిగే పని ఏంటంటే ఇదే, అతడు మనస్సున గర్వించి చెడిపోయాడు. దేవుడు కొన్నిసార్లు దేవుని యొక్క ఆశీర్వాదం మన యొక్క నాశనానికి కూడా నాంది పలికింది, దాన్ని సక్రమంగా మనం ఉపయోగించకపోతే. చాలామంది చాలా గొప్పగా కష్టపడి ఉద్యోగాన్ని సంపాదిస్తారు, చాలా గొప్ప కష్టపడతారు, ఎన్నో కష్టాలు, ఎన్నో త్యాగాలు, ఎంతోమందినో విడిచిపెట్టి ఎన్నో సంతోషాలని వదిలేసి ఎంతో కష్టపడి ఉద్యోగాన్ని సంపాదిస్తారు. వెరీ గుడ్. దేవుని యొక్క ఆశీర్వాదంతో దేవుడు వాళ్ళ యొక్క కష్టాన్ని ఆస్వాదించి వాళ్ళకి ఉద్యోగాన్ని ఇస్తారు. కానీ వన్స్ అది వచ్చిన తర్వాత దానిలో నమ్మకంగా లేకుండా అందులో అవినీతికి పాల్పడితే అంతే విధంగా వాళ్ళు చెడిపోతారు. అంతే విధంగా వాళ్ళకి ఆ యొక్క నాశనం త్వరగానే వచ్చింది. ప్రజెంట్ మీరు న్యూస్ ఫాలో అవుతున్నట్టయితే పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ పూణేలో జరిగిన ఐఏఎస్, ప్రొబేషనరీ ఐఏఎస్ పూజా కత్కేకర్, ఆమె గురించి మీరు విన్నట్టయితే మీకు తెలుస్తూ ఉండొచ్చు. ఆమె ఎంతో కష్టపడింది, బట్ ఆ వచ్చిన ఉద్యోగాన్ని నిలబెట్టుకోలేకపోతుంది. కొద్ది రోజుల్లోనే స్టిల్ ఇంకా ఆమె ప్రొఫెషన్లోనే ఉంది, స్టిల్ ఆమె చేసిన పనిని బట్టి ఆమె నిలబెట్టుకోలేకపోతుంది. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం కష్టపడతాం, మనం చేసిన కష్టాన్ని దేవుని ఆస్వాదించడం రైట్, అంతవరకు బాగానే ఉండిద్ది. కానీ దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని మనం నిలబెట్టుకోలేకపోయామంటే మనం పతనం అయిపోతాం. మనం ఎంత కష్టపడితే దేవుడు ఎంత ఆశీర్వదిస్తాడో, అదే వచ్చిన ఆశీర్వాదాన్ని మనం నమ్మకంగా లేకపోతే, ఆ ఆశీర్వాదం నా వల్ల వచ్చింది మనం గర్విస్తే, అది అంతే త్వరగా అది నాశనానికి నాంది పలికింది. ఈ విషయంలో కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక జరిగింది అదే. అయితే అతను గర్వించి చెడిపోయి ఆ గర్వం వల్ల అతను చేస్తున్న పని ఏంటంటే, 16వ వచనం కంటిన్యూషన్ నేను చదువుతున్నాను. అతడు ధూపపీఠం మీద ధూపం వేయుటకై యెహోవా మందిరంలో ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద ద్రోహము చేయగా, యాజకుడైన అజర్యాయు అతనితో కూడా ధైర్యవంతులైన యెహోవా యాజకులు 80 మంది అతని వెంబడి లోపలికి పోయారు. వారు రాజైన ఉజ్జయను ఎదిరించి, ఉజ్జయ యెహోవాకు ధూపం వేయుటకై ప్రతిష్ఠింపబడిన అహరోను సంతతి వారైన యాజకుల పనియే గాని నీ పని కాదు, పరిశుద్ధ స్థలం నుండి బయటికి పొమ్ము, నీవు ద్రోహం చేసి ఉన్నావు. ఇది అతను చేసిన పని. ధూపం వేయుట అనేది యాజకుల పని, దేవుడు అది యాజకులకు అప్పగించాడు. కానీ ఇతడు అతనికి అప్పగింపబడని పనిని అతను చేశాడు. అప్పగింపబడని ప్రదేశంలో అతను నుంచున్నాడు. ఈ విషయాలు చేసిన తర్వాత అతను చేసిన పనికి ఏమైతే అతను తప్పు చేశాడో, ఆ చేసిన తప్పును బట్టి సేవకులు అతన్ని ఎదిరించారు. రాజైనా కానీ వాళ్ళు ధైర్యంగా వెళ్ళి అతను చేసిన తప్పుని చెప్పారు. అయితే చెప్పిన తర్వాత అతను ప్రదర్శిస్తున్న మాటలు ఎలా ఉన్నాయంటే 19వ వచనంలో,
ఉజ్జయ ధూపం వేయుటకు ధూపార్తిని చేత పట్టుకుని రౌద్రుడై యాజకుల మీద కోపము చూపాను. అప్పటిదాకా యాజకుడిని అనుసరించి జకర్యా యొక్క మాటలకు అనుగుణంగా వాళ్ళకి గౌరవించి, వాళ్ళ యొక్క గౌరవానికి అనుగుణంగా వాళ్ళని గౌరవించి వాళ్ళ యొక్క మాటలకి అనుగుణంగా నడుచుకున్న వ్యక్తి ఎప్పుడైతే తన హృదయంలో గర్వం వచ్చిందో యాజకుల యొక్క మాటని పెడచెవిన పెడుతున్నాడు. గర్వం మన హృదయాల్లోకి వచ్చినప్పుడు మొట్టమొదటిగా మనకు కనపడింది అంటే, నేను ఏదైనా చేస్తాను, నాకు అడ్డేంటి, నాకు ఆపేంటి, నేను ఇది ఎందుకు చేయకూడదు, నేను ఏదైనా చేస్తాను, నేను ఏదైనా చేయగలను అనే అటువంటి అపోహలో మనం ఉంటూ ఉంటాం. ఒకవేళ మనం చేసిన తప్పుని ఎవరైనా వేలెత్తి చూపించినప్పుడు మనకు కోపం వచ్చేది. ఆ మాట మనం వినం. మనం చెప్పిన తప్పుని మనకు చేయెత్తి చూపించినప్పుడు మాట మనం వినం. వాళ్ళ మీద తిరిగి మనం పోట్లాడటానికి, తిరిగి వాళ్ళని కోపం ప్రదర్శించడానికి మనం ముందుకు వస్తాం. ఇది గర్వం వల్ల మనం చెడిపోయే పరిస్థితి. మన హృదయంలో గర్వం ఉన్నప్పుడు మన తప్పును మనం కనిపెట్టలేం. సరే, ఎదుటి వాళ్ళు దాన్ని చూపించినప్పుడు దాన్ని వినం. తిరిగి వాళ్ళనే మనం అంటాం, తిరిగి వాళ్ళ మీద మనం పోట్లాడతాం. మన తప్పుని మనం ఒప్పుకోవడానికి రెడీగా ఉంటాం. అది గర్వం యొక్క హృదయం. ఆ గర్వం మన హృదయాన్ని ఆ విధంగా మనం తీసుకెళ్తుంది. ఇక్కడ అప్పుడు దాకా సేవకుల్ని గౌరవించిన వ్యక్తి అదే సేవకుల్ని కోపంతో రౌద్రుడై వాళ్ళ మీద తిరుగుబాటు చేస్తున్నాడు. ఇది గర్వం వల్ల వచ్చే దుష్ఫలితం. దీనివల్ల ఏం జరిగిందంటే, ఆ తర్వాత 19వ వచనం కంటిన్యూషన్. యాజకుల మీద కోపం చూపెను. యెహోవా మందిరంలో ధూపపీఠం పక్కన అతడు ఉండగా యాజకులు చూచునే ఉన్నప్పుడు అతని నొసట కుష్ఠరోగము పుట్టాను. ఇమ్మీడియట్గా మన గర్వం మన యొక్క నాశనానికి తీసుకొచ్చింది. అది ఇమ్మీడియట్గా ఉంటుంది. ఎంత త్వరగా మనం అభివృద్ధి చెందుతామో, ఎంత కష్టపడి మనం పైకి వస్తామో, ఆ పైకి వచ్చిన తర్వాత ఒకవేళ ఆ గర్వాన్ని మనం తలకెక్కించుకుంటే అది నా వల్లనే అని చెప్పి మనం పెడచవని పెడితే మిగతా మంచి విషయాలన్నీ నాశనం కూడా అంతే త్వరగా వచ్చింది. ఇది మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు ఈ మాటలు చెబుతున్నానంటే, మనం పసిపెట్లుగా ఉన్నప్పుడు ఇది గర్వం అనే విషయం మనం మర్చిపోతాం. మనకు అర్థం కాదు. ఆ హృదయం గర్వించే హృదయంగా మనకది మన లోపల ఉంటూ ఉంటుంది. అందుకనే పసిపెట్లుగా ఉన్నప్పుడు, క్రీస్తునందు చిన్నపిల్లగా ఉన్నప్పుడు ఆ గర్వించే హృదయాన్ని, నేను కనపడాలి, ఇది నా వల్ల జరిగింది అనే అపోహని మనం కలిగి ఉంటాం. అందుకే మనకి నాశనం త్వరగా వచ్చింది. ఇక్కడ ఉజ్జియ అవి ఎప్పుడైతే ఆ కుష్ఠరోగం వచ్చిందో తను చనిపోయేంత వరకు కూడా 21వ వచనంలో రాయబడుతుంది, రాజైన ఉజ్జియ తన మరణ దినం వరకు కుష్ఠరోగి ఉండేది. అది తన అంతం వరకు అది కొనసాగింది. తను చనిపోయేంత వరకు కూడా దాని ప్రతిఫలాన్ని తను అనుభవిస్తూనే ఉన్నాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, మన జీవితాల్లో మనం గర్వానికి చోటిస్తే, ఇతరులు చెప్పే మంచి మాటలకు మనం లెక్క చేయకుండా అది మనల్ని పెట్టేలా చేసేది. వాళ్ళు మనకి శత్రువులు అనే భావనని మనలో కనిపించింది. చిన్నపిల్లగా ఉన్నప్పుడు అదే మనకు జరిగేది. క్రీస్తులో చిన్నపిల్లగా ఉన్నప్పుడు మనం మంచి చేయాలని చెప్పి, మనకు మంచి చెప్పాలని చెప్పి ఎవరైనా ప్రయత్నం చేస్తున్నప్పుడు వాళ్ళని మనం శత్రువులుగా భావించే అవకాశం ఉంది. అంతటితో ఆగిపోం. శత్రువుగా భావించి వాళ్ళకి కీడు చేయాలి అనే ఆలోచనలో కూడా మనం కొనసాగుతాం. అది చాలా ప్రమాదకరం. ఆ విధంగా కొనసాగేటప్పుడు దేవుడు చూస్తూ ఊరుకోడు. ఆ గర్వానికి పట్టిన దాన్ని బట్టి మనకి రావాల్సిన ప్రతిఫలాన్ని దేవుడు మనకి ఇస్తాడు. ఆ ప్రతిఫలం మేబీ ఈ విధంగా జీవితాంతం ఉండొచ్చు. ఆ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మన జీవితంలో మనం చాలా జాగ్రత్తగా మనం గమనించుకోవాలి. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, మన జీవితాల్ని మనం పరిశీలన చేసుకుందాం. ఎందుకంటే పౌలు కొరింథీ సంఘాన్ని బట్టి అటువంటి ప్రసవ వేదన పడుతున్నాడు. అయ్యలారా, మీ యొక్క జీవితాల్లో క్రీస్తు యొక్క స్వారూప్యం మీకు కనపడాలని చెప్పి, మీరు క్రీస్తు స్వారూప్యంలోకి మీరు ఎదగాలని చెప్పి, మీరు ఆయన వలె మార్పు చెంది ఈ యొక్క సంఘానికి, సమాజానికి క్రీస్తుని మీరు చూపించాలి. ఆయన వలె మీరు వెలుగుగా, ఆయన వలె మీరు ఉప్పుగా ఈ సంఘంలో, సమాజంలో ఉండి అందరికీ, చీకట్లో ఉన్న వాళ్ళకి వెలుగు చూపించాలి. నాశనం అయిపోతున్న వారికి మీరు భద్రత కల్పించి వాళ్ళు పాడవకుండా, చెడిపోకుండా సమాజాన్ని, సంఘాన్ని మీరు కాపాడాలి అని మీ పక్షంగా నేను దేవుని దగ్గర వేడుకుంటున్నాను. మీరు ఆ విధంగా ఉంటున్నారని నేను అనుకుంటున్నాను. కానీ మిమ్మల్ని చూసినట్టయితే మీరు ఆ విధంగా లేరు. మీరు ఇంకా పసిపెట్లుగానే మీరు కొనసాగుతున్నారు. ఇంకా మీలో ఆ యొక్క అసూయ ఉంది.
ఇంకా మీలో ఆ అహం ఉంది. ఇంకా మీరు ఇంకా మీ సొంత ఇష్టాలకి, సొంత చిత్తానికి ఇంకా మీరు వదిలిపెట్టుకోకుండా ఉండలా. ఎందుకంటే క్రీస్తుని వెంబడించేటప్పుడు మనల్ని మనం త్యజించుకోవాలి. మన యొక్క స్వంతాన్ని, మన స్వచిత్తాన్ని, నేను అనే దాన్ని మనం విడిచిపెట్టి, మన యొక్క సిలువని మనం వేసుకొని అనుదినం ఆయన కొనసాగుతూ మనం వెళ్ళాలి. కానీ అది ఇంకా మీలో కనపడతలా. మీరు ఇంకా ఈ లోకపరమైన విషయాల పట్లే, మీరు ఇంకా ఈ లోకపరమైన వ్యక్తులను చూస్తున్నారు. కానీ ఆ వ్యక్తులకి అటువంటి భాగ్యాన్ని ఇచ్చింది, ఆ వ్యక్తుల్లో అలాంటి ఫలాన్ని దయచేసింది దేవుడు. దేవుణ్ణి ఆ ఫలాన్ని ఇచ్చిన దేవుని చూడకుండా వ్యక్తుల్లో ఉండే ఫలాన్ని మీరు చూస్తున్నారు. మీ ఫోకస్ ఇంకా లోకపరంగానే ఉంది, దేవుణ్ణిలో మీరు లేదు. అందుకని మీరు ఇంకా చిన్నపిల్లగానే కనపడుతున్నారు, ఇంకా చిన్నపిల్లగా ఉన్నారా అని వాళ్ళకి పౌలు గారు రాస్తున్నారు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, మన జీవితాల్లో ఇంకా దేవుడు మనల్ని కోరుకుంటున్న ఆయన యొక్క స్వరూపంలోకి మనం ఇంకా రాకుండా, ఇంకా పసిపిట్లుగా, ఇంకా చిన్నపిల్లగా, ఇంకా ఈ లోకపరమైన విషయాలను బట్టి ఇంకా మనం బయటికి రాలేకుండా ఇంకా కొట్టిమిట్టాడుతూ ఆ పాప స్వభావంలోనే ఉంటూ ఉన్నట్టయితే, ఇంక నుంచి అయినా మన యొక్క మార్పుని ప్రస్ఫుటంగా కనపడే విధంగా మనం మార్చుకుందాం. ఆయన సన్నిధిలో మనం పోరాడదాం. ఆయన కోరుకుంటున్న ఆ యొక్క స్వరూపంలోకి మనం మార్పు చెందుదాం. దేవుడు అనుకుంటున్న ఆ యొక్క స్వరూపంలోకి మార్పు చెంది సంఘానికి, సమాజానికి వెలిగిచ్చే వారంగా, ఉప్పుగా ఉండి అందరినీ కాపాడేవారిగా మనం ఉందాం. ఇటువంటి విషయాలను బట్టి మనం మన మనసులో జ్ఞాపకం చేసుకుంటూ మనం ప్రార్థన చేసుకుందాం.